హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు కదా మన డైరీ ఫామ్లో కొన్ని నాటుకోళ్ళు అయితే పెంచుతున్నాం కదండి. వీటికి ఈరోజు వ్యాక్సినేషన్ అయితే చేస్తున్నాం. వ్యాక్సినేషన్ వల్ల ఉపయోగాలు ఏంటంటే అవి త్వరగా రోగాల బారిన పడకుండా ఉంటాయి. అలాగే చురుకుగా, బలంగా, స్పీడ్గా ఎదుగుదల కూడా ఉంటుంది వాటిలో. కొన్నిసార్లు అయితే గింజలు తింటా ఉంటూనే సడన్గా నిలబడిపోయి మెడకాయ మీద తలకాయ వాల్చుకొని కునిపాట్లు వేస్తూ ఉంటుంది కదా, కళ్ళు ఆర్పుతూ ఉంటుంది. అట్లా ఉంటే ఖచ్చితంగా రోగాల బారిన పడుతున్నట్టుగా సిమ్టమ్స్. వెటర్నరీ హాస్పిటల్ సలహా మేరకు అయితే దీన్ని అయితే తీసుకొచ్చాను. అలాగే గూగుల్ని కూడా అడుగుదాం ఏం చెప్తుందో. ఒకసారి అయితే విందాం. The Lysota vaccine is a live virus vaccine that protects chickens and turkeys from Newcastle disease. It can be administered in a number of ways, including drinking water, aerosol spray, eye drops, and nose drops. The Lysota vaccine can be used on healthy chickens that are at least 1 day, 2 weeks, or 4 weeks old. సో గూగుల్ ఏం చెప్తుందంటే ఒక రోజు నుంచి 30 రోజుల లోపు వయసు గల పిల్లలకి ఇవి లసోటా వ్యాక్సిన్ అనేది వేసుకోవచ్చు అని చెప్తుంది. అట్లాగే వ్యాక్సిన్లోని రకాలను బట్టి నీళ్ల ద్వారా కానీ, ముక్కు ద్వారా కానీ, కంటి ద్వారా కానీ ఈ వ్యాక్సిన్ ఇవ్వచ్చు అని చెప్తుంది. సో మనమైతే కంట్లో ఒక డ్రాప్ అయితే వేస్తున్నాం ప్రతి పిల్లకి. అట్లాగే ఈ పిల్లల వయసు కూడా ఒక వారం ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.